14 దేశాల్లో పనిచేసినాను. ఎంత సంపద ఉందో నాకే తెలియదు, కానీ వారికి ఎంత విలువ ఉందో విలువ కట్టలేని విలువని నారాయణరావు ఈరోజు మరి మరొక గొప్ప వ్యక్తి విద్యార్థికుడు ఉస్మానియా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ గా రిటైర్డ్ అయిన వ్యక్తి, మా పెనుమాయకి ఒక ఆణిముత్యమైనటువంటి ఒక మహా వ్యక్తి, మా యొక్క మిత్రులు మరి రామా నాగేశ్వరరావు గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యుడు మా మిత్రుడు రామన్ నాగేశ్వరరావు గారిని ఉపాధ్యాయుల బృందం శాస్త్రి గారు, అదేవిధంగా ఏబి నరసింహారావు గారు, మా గంగారాయ అధికారి గారు, వారు నండూరు అనురాధ గారు, ఉపాధ్యాయుల బృందం ఎంతరెడ్డి గారు మా మిత్రుడు రామన్ నాగేశ్వరరావు గారు, ఉస్మానియా యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యుడు గారు రామన్ నాగేశ్వరరావు గారు ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. ప్రియమిత్రుడు 10వ తరగతి వరకు క్లాస్మేట్ అయినటువంటి నారాయణరావు గారు నిజంగా కౌలు ముందు మాట్లాడాలంటే, నేను మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి కో వైస్ ఛాన్సలర్గా రిటైర్ అయ్యాను లాస్ట్ ఇయర్. సార్ ఇందాక చెప్తున్నాడు, కాలుకి ఏమైంది సార్ అని అంటే, కొంచెం ఏదో దెబ్బ తగిలింది, అయినా 83 సంవత్సరాలు కదా నాగేశ్వరరావు గారు అని అనుకుంటే వాళ్ళకు ఒక చిన్న పిక్చర్ చూపెట్టినాను. మా డిపార్ట్మెంట్ స్థాపించినటువంటి ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారి యొక్క 96వ జయంతిని మొన్న నేను జరుపుకున్నాము. 83 సంవత్సరాలు అది వయసుకున్న లెక్క కాదు. మీరు 83 సంవత్సరాలు అయినా కానీ ఇప్పుడు మీరు మాట్లాడే విధానం అనేది చాలా యంగ్గా కనిపించింది మాకు. ఎందుకంటే ఆ మాటల్లో దర్పము, ఆ టీవీ అనేది నిజంగా అదృష్టం. రెండో మాట చెప్పాలనంటే, నారాయణరావు గారు నిన్న చాలాసేపు, ఒక్క నిమిషం మాస్టారు, నిన్న మా మిత్రులందరం కూడా చాలాసేపు నారాయణరావు గారి గురించి మాట్లాడుకున్నాము. హిందూ సనాతన ధర్మాన్ని ఎందుకంటామంటే, వీరు అందరినీ కలుపుకొని పోయేదే ఒక వేదం అని ఇప్పుడు వెంకయ్య గారు చెప్పడం జరిగింది. నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. హిందూ సనాతన ధర్మాన్ని కాపాడటంలో నారాయణరావు గారు చూపించే ప్రతిభ, వారు 10వ తరగతి చదివేటప్పుడు నాకంటే కూడా మంచి తెలివిగలవాడు, అన్ని సబ్జెక్టుల్లో కూడా నాకంటే మంచి మార్కులే వచ్చినాయి. వారు అదే రోజు ఇంకా పై చదువులకి వెళ్ళినట్లయితే నాగేశ్వరరావు ప్రో వైస్ ఛాన్సలర్గా రిటైర్ అయ్యిండు, ఆయన వైస్ ఛాన్సలర్గానే రిటైర్ అయ్యి ఉండేవాడు, అంతకంటే ఎక్కువ పొజిషన్కి వచ్చి ఉండేవాడు. కానీ
వాల్యూ జనరేషన్, తెలుగులో విలువని సముపార్జించడం అంటారు అనుకుంటా. దాన్ని సముపార్జించడంలో అసలు వారికి నాకు ఎంతో గ్యాప్ ఉన్నది. అసలు యాక్చువల్గా వారిని నేను ఇప్పుడు కూడా నేను అందుకోలేదు. ఓన్లీ మేనేజ్మెంట్లో డబ్బు సంపాదించాలని కంకణం కట్టుకున్నాను, బాగానే సంపాదించాను, 14 దేశాల్లో పని చేసినాను. ఎంత సంపద ఉందో నాకే తెలియదు, కానీ వారికి ఎంత విలువ ఉందో విలువ కట్టలేని విలువని నారాయణరావు. ఈరోజు నిన్న నారాయణరావు గారి గురించి మాట్లాడుకుంటూ ఆ నారాయణుడే నరుడి రూపంలో నారాయణరావు గారి పేరుతో మనందరికీ పంపించాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అన్నీ వదిలేసి సక్రమంగా ఇంతటి దాన్ని చేయటం అనేది నిజంగా అప్పుడప్పుడు అడిగినాము, ఎక్కడి నుంచి వస్తున్నాయి నారాయణరావు ఈ పైసలన్నీ వేసుకుంటుందంటే ఆయన ఒకటే చెప్పినాడు, షిరిడి సాయిబాబా నాకు కూడా తెలియదు, ఆ బాబాకే తెలుసు నాకు ఇన్ని ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో, నేను ఏ రకంగా చేస్తున్నానని వారు అన్న మాటలు నాకు ఈరోజు అనిపిస్తూ ఉన్నాయి. నారాయణరావు గారిని కన్నటువంటి తల్లిదండ్రులు వారు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నారాయణరావు గారు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ప్రతి గ్రామంలో, చుట్టుపక్కల గ్రామంలో ఇంక్లూడింగ్ హైదరాబాద్లో కూడా నారాయణరావు గారి పేరు తెలియని వాళ్ళు లేరు. అందుకని ప్రభుం ప్రాణనాథం, విభుం విశ్వనాథం, జగన్నాథనాథం, సదానంద బాజం, భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం, శివం శంకరం శంభు ఈశానం. మహాశివరాత్రి రోజు ఈ రకమైనటువంటి భక్తుల కార్యక్రమాన్ని నారాయణరావు గారు జరిగించడం, మీరు ఎంతో అభిమానంతో ఎన్నో దూర ప్రదేశాల నుంచి ఇక్కడికి మా చిరు సన్మానం కోసం ఇక్కడ రావడం అనేది నిజంగా మేమందరం కూడా చేసుకున్నటువంటి పూర్వజన సుకృతంగా నేను భావిస్తున్నాను. రెండవది, వెంకయ్య గారి పక్కన కూర్చోవటం, వారితోటి ఫోటో దిగటం నాకు మహదానందాన్ని ఈరోజు కలిగించింది. ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి నా మిత్రుడు నారాయణరావు గారికి జన్మలకు కూడా నేను ఉంటానని చెప్తూ మీ అందరి దర్శన భాగ్యం నాకు కలిగించిన భగవంతుడికి సదా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. ఎందుకంటే ఎక్కువ విజ్ఞానం, ఎందుకంటే ఏమీ లేని ఇస్తరి లెగిసి ఉంటుందంట. ఎంత చదువుకున్నా ఇంకా మరి నేను చిన్నవాడిని అని మా మిత్రుడు చెప్పుకోవడం చాలా అది గర్వకారణం. నేను ఇంత గొప్పవాడిని అయ్యాను అయితే అని కాదు, ఇంకా మరి అది చాలా అది వారి యొక్క తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కృతి, సంస్కారం, జ్ఞానం, గత జన్మ పుణ్యఫలం వలన ఇవన్నీ లభిస్తాయి.